వాళ్ళని ఆపగలిగినటువంటి కెపాసిటీ ఇరాన్ లో లేదు. పుల్లారావు గారు, మనకు రెండో మిత్రపక్షాలే కదా ఇక్కడ. భారతదేశ పరంగా చూస్తే ఇరాన్ తో బానే ఉంది మనకు రిలేషను, ఇజ్రాయెల్ తో బానే ఉంది. కానీ సఫరర్ మనమే అనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇప్పటి వరకు చాలా కంఫర్టబుల్ ఉన్నాం. పెరిగితే కనుక 85% మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ధరలు పెరిగితే మన మీదే ఎఫెక్ట్ కదా. అయితే అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇది ప్రపంచంలో ఆయిల్ సర్ప్లస్ ఉన్నది. ఎంత సర్ప్లస్ ఉన్నదంటే అమెరికాలో షేల్ ఆయిల్ ఆఫ్ చేసేసారు ప్రొడక్షన్, కొనేవాళ్ళు లేరని. అంత సర్ప్లస్ కెపాసిటీ వచ్చింది ఆయిల్లో. కొన్ని రోజులు ఇటు అటు ఏమన్నా ఉంటే బ్రెంట్ ప్రైస్ ఆ ప్రత్యేకత ఆయిల్ పెరుగుతుంది, సెటిల్ అయిపోతుంది యుద్ధం తర్వాత. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే భారతదేశం సప్లైస్ అన్ని చోట్ల నుంచి వెళ్తుంది. ఈవేళ తేరాన్తో మన కాంట్రాక్ట్స్ పోతే అమెరికా నుంచి కొనడానికి రెడీ పడ్డారు గవర్నమెంట్. మనకి కొన్ని రోజులు ఉంటుంది. కానీ మీరు ప్రతి గెయిన్ ప్రతి నష్టం కంపారిటివ్ గా చూసుకోవాలి. ఈవేళ భారతదేశం ఏ రేట్ చార్జ్ చేస్తుంది? $150 ప్రైస్ ఉన్న ఆయిల్ 2014లో గవర్నమెంట్ తగ్గించలేదు ధర, అలా కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇప్పుడు $70, 75 అవినా 80 అవినా మోడీ గవర్నమెంట్ మాత్రం పెంచరు. ఎందుకంటే పబ్లిక్ లో చాలా అలర్ వస్తుంది, పెంచరు. ఇది ఈ ఎకానమీ కూడా అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉన్నది. ఒక 10 రోజులు యుద్ధం అవ్వక 20 రోజులు పెంచకపోవచ్చు. కానీ గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్స్ ఇప్పుడు మొన్న $60 తగ్గితే ఏం చేశారు? అడిషనల్ గా ట్యాక్స్ వేసి పెంచకుండా తగ్గకుండా చూస్తున్నారు. లాస్ట్ 3 years అదే కదా ఆల్మోస్ట్. మొన్న ఎలక్షన్ ముందు కొంచెం తగ్గించారు. ఆర్థిక వ్యవస్థ గురించి వెళ్తే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అనవసరం పనులు చేస్తున్నారు. సెక్యూరిటీ గురించి చూస్తే కరెక్ట్ గా చేస్తున్నారు. ఫారెన్ అఫైర్స్ అవన్నీ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనకి మిగతా దేశాలు ఎలా బాధపడతారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతారు. మనకి సఫరింగ్ కంపారిటివ్లీ లెస్. మనం ఎప్పుడు ఇలాంటి విషయాల్లో మన గురించి చూసుకోక్కర్లేదు. మనతో విరోధంగా ఉన్న వాళ్ళు ఎలా పడతారంటే వాళ్ళకి ఇంకా నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది, మనం తట్టుకోగలం. తర్వాత ఇరాన్ తో మనకి సంబంధాలు ఉన్నాయి కానీ ట్రేడ్ అంత పెద్ద ట్రేడ్ ఏమున్నది? డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి, ఇది రూటీన్. ఇలాంటి మనం పెద్ద పట్టించుకోవక్కర్లేదు. రష్యా నుంచి ఆయిల్ ఉన్నది, ఇది అంత విశేషమైన ఆయిల్ తగ్గాం మనం. ఆయిల్ సంబంధించి ఒక పెద్ద సంబంధం మనకి తెహరాన్ ఇరాన్ తో ఏంటంటే ఆ చాబహార్ పోర్ట్, అది కనుక మనం అది పాస్ చేసుకోకుండా డెవలప్ చేస్తే సెంట్రల్ ఏషియాలో ఉన్న 5 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ కి మనకి ఒక మంచి యాక్సెస్ వస్తుంది. ఓ పక్కన బలూచిస్తాన్ కూడా ఆ యాక్సెస్ వస్తుంది. సో అది మనం కాపాడుకోవాలి. ఏ రకంగా మన స్పెషల్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్ తో ఉన్నదన్నారో అది బయట పడకుండా లేకపోతే ఇబ్బంది లేకుండా మనం ఇరాన్ తో కాపాడుకోవాలని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇరాన్ మనకి పివి నరసింహారావు గారి టైం నుంచి మనకి పెద్ద వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఆ కమేనీ ఏదో అంటాడు కాశ్మీర్ గురించి, దాని గురించి అంటాడు. కానీ ఎస్టాబ్లిష్మెంట్, ఇరానియన్ ఎస్టాబ్లిష్మెంట్ మనతో పర్వాలేదు. ఈ పోర్ట్ యాక్సెస్ ఇవ్వటం అదొక పెద్ద విశేషం. సెంట్రల్ ఏషియాలో ఉన్న గ్యాస్, ఆయిల్ అవి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇరాన్ తో మన సంబంధం కాపాడుకోవాలి. ఇజ్రాయెల్ కంటే ఇరానే మనకు ముఖ్యమా? నేను చెప్తే అక్కడ మన మిత్రుడు ఒప్పుకోడు, మామిడి గారు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక థియరీస్ ఉంటాయి, చాలాసార్లు విన్నాను. బట్ నా వ్యూలో ఈక్వల్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్కి మనం కావాలి కాబట్టి మనం అంత కొంచెం వాళ్ళతో మనం లాక్సిటీగా తీసుకోవచ్చు, వాళ్ళతో లిబర్టీ తీసుకోవచ్చు. ఇరాన్తో మాత్రం చెడిపోకూడదు. అది చెడిపోవడం కూడా. ఎందుకంటే నేను నిన్న చదివా, ఫారెన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు మాట్లాడారు, ఇరాన్తో కూడా మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఇద్దరు ఆప్ చేయాలన్నారు. ఆ లైన్లో భారతదేశం ముందరికెళ్ళాలి. మర్యాద పూర్వకంగా మన ఇమేజ్ పెరుగుతుంది. తప్పకుండా మనం సిన్సియర్ ఎఫర్ట్స్ చేయాలి. ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఇజ్రాయెల్ ఇది అంత తీర్చే వరకు ఒప్పుకోదన్నారు, ఒప్పుకోదు కూడా. ఇవాళ ట్రంప్ మాట విండు, ఎవరి మాట విండు, నేతాన్యూ. లైఫ్ టైం ఛాన్స్ ఇది ఇజ్రాయెల్కి, లైఫ్ టైం ఛాన్స్. మళ్ళీ ఇలాంటిది రాదు. అందుకంటే దొరికినప్పుడే కొట్టేస్తారు, దొరికినప్పుడే చిత్త కొట్టేస్తారు. మీరు ఒక చిన్న గమత్ చూడండి. జూన్ 13వ తారీఖున ఇజ్రాయెల్ అటాక్ స్టార్ట్ చేశారు. శుక్రవారం అనుకుంటా. ఆ ప్రేయర్లు గీరులో ఉన్నారు. తర్వాత
ఇరానియన్స్ ఏమనుకున్నారంటే జూన్ 15వ తారీఖు ఒమాన్లో మనం అమెరికా కలిసి ఈ అగ్రిమెంట్ మాట్లాడుకుంటున్నాం కదా, దీని ముందలే వార్ వస్తుందని ఎవరు పట్టించుకోలేదు. ఆ టైంలో ఇజ్రాయెల్ అటాక్ స్టార్ట్ చేసి డిఫెన్స్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, అన్నిటికంటే ముఖ్యం రెవల్యూషనరీ గార్డ్, అసలైన స్ట్రెంగ్త్ అది, ఆ చీఫ్ ని, ఎయిర్ చీఫ్ ని, న్యూక్లియర్ సైంటిస్ట్ ని, జనరల్ బగేరి అనే అస్తమాను కమేనీతో కూర్చుని లైవ్ ఆన్ చేస్తాడు అన్ని ఆర్మీస్ తో, వాడిని చాలా మందిని చంపేశారు. అది తట్టుకుని ఆ మొరాల్ ఇరాన్ లో ఏమనుకుంటారు, అందరిని చంపేశారు మిలిటరీ లీడర్స్. అది తట్టుకోవటం మెంటలీ చాలా కష్టం. సో అప్పుడు ఏదో డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిని కూర్చోబెడతా, ఏదో చేస్తాను, ఏదో మాట్లాడితే నేతాన్యూ అన్నాడు, వారం, 2 వారాల, 3 వారాల, ఎంత టైం పడితే అంత టైం తీసుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. అమెరికా కూడా స్టార్ట్ చేసే టైంలో ఇన్ఫార్మ్ చేశారంట. అమెరికా పర్మిషన్ తీసుకోలేదు. అమెరికన్ పర్మిషన్ ఉంటుంది అనుకున్నారు, అస్సలు పట్టించుకోలేదు. దీంట్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఒకవేళ ఈ 2 వారంలో ఇజ్రాయెల్, ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ పాకిస్తాన్ ఎలాగా పీస్ కావాలని అడిగిందో ఇరాన్ అడుగుతుంది, మేము ఆగిపోతా వాళ్ళు ఆగితే. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. ఇరాన్ అడిగిందట ఆల్రెడీ. ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ ఈ 3 దేశాలని కూడా ట్రంప్ తో మాట్లాడి ఇజ్రాయెల్ తో సీజ్ ఫైర్ ఇమీడియట్ గా చేయమని అడిగిందట. రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది ఇది. అది 100% కరెక్ట్ అవచ్చు. కానీ నేతాన్యూ ఒక వార్ మినిస్టర్, యుద్ధానికి భయపడ్డు, దాని కాన్సిక్వెన్సెస్ లెక్క పెట్టలేదు. అంటే వాళ్ళ వైపు కూడా కొంచెం నష్టం జరిగింది కదా, సివిలియన్ చనిపోయారు ఇజ్రాయెల్. అది పెద్ద వాళ్ళు అలవాటు, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇరాన్ మీద ఏమొచ్చింది, వాళ్ళ ఎయిర్ రేంజ్ సైరన్స్ కూడా స్టార్ట్ చేయలేదు ఎప్పుడైతే ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తుందో. కంప్లీట్ గా అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇరాన్ లో. అంటే వాళ్ళు మనకి ఇప్పుడు ఆశ్చర్యం వేసేది, ఇరానియన్స్ కి 20 సంవత్సరాలు బట్టి ఈ యుద్ధమే చేస్తాం, ఈ యుద్ధం కోసం ఉన్నాం, ఈ యుద్ధం కోసం బిలియన్స్ ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం అన్న యుద్ధానికి వీళ్ళు అసలు ప్రిపేర్నెస్ లేదు, ఏమీ లేదు, స్ట్రాటజీ లేదు. ఎంత స్ట్రాటజీ లేదంటే దీంట్లో ఒక కామిక్ ఇంటర్లూడ్ కూడా వచ్చింది. కామిక్ ఇంటర్లూడ్, పాకిస్తాన్ ఏదో చెప్పారంట, మేము అటమ్ బాంబ్ వేసేస్తాం ఇజ్రాయెల్ మీద. స్పోక్స్ పర్సన్ ఇరానియన్ గవర్నమెంట్ నిన్న మార్నింగ్ మా మీద బాంబు వేస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబు వేస్తుంది అది. వెంటనే ఇజ్రాయెల్ అది నిజమా చెప్పు, మేము చూసుకుంటామంటే అదే వల్లేదు, అదే అబద్దాలు, మేము ఎవరికి ఏం మాట ఇవ్వలేదు, మీ గొడవలు మీరు పదండి అన్నది పాకిస్తాన్. సో ఇలాంటి కామెడీ కూడా జరుగుతూ ఉంటుంది. హై అఫేర్స్ ఆఫ్ స్టేట్ లో ఎవరు కూడా వాడు చూసుకుంటారు. ఆ డిప్లొమాట్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆ చచ్చిపోయాడు, ఈ చచ్చిపోయాడు అని చూడడు, అది షాపింగ్ చూసుకుని ప్లేన్ ఎక్కేస్తాడు. సో ఇదంతా మనం గిరిధర్ గారు మాత్రం ఈ ఆపర్చునిటీ వదులుతుందా అంటే మాత్రం వదలు. సాధిస్తాదో లేదో నేను చెప్పట్లేదు, బట్ ఇట్ వోంట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ.